ఇదిగో ఈ ఒక్క కాగితం సంతకం పెట్టు, ఈ పని అయిపోతుందని చెప్పి పని చేయించుకున్న వ్యక్తేనా. ఎప్పుడు లేని విధంగా, ఏ నియోజకవర్గం రాని విధంగా 890 కోట్ల రూపాయలు బాబు గారిని ఒప్పించి తీసుకొచ్చి మెగా డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉరవకొండకి తీసుకొచ్చిన వ్యక్తి కేశవన్న. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పిల్లి జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం 10% పనులు పూర్తి చేయలేకపోయారు. లేదంటే ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యేది, ఆ నీరు ఈరోజు రైతులకు అందే పరిస్థితి. అది కూడా పక్కదారి మళ్లించింది ఈ ప్రభుత్వం. ఆసుపత్రులు కట్టించారు, ఇంకో పక్కన దాదాపు 100 కిలోమీటర్ల రోడ్లు వేయించారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు తాగునీటి పథకం కూడా అన్న శాంక్షన్ చేపించారు. సాగునీటి శాఖ ద్వారా పెద్ద ఎత్తున పనులు కూడా చేపించింది కేశవ్ అన్న. ఇట్లా చెప్పుకుంటా పోతే 3000 మందికి ఇల్లు పట్టాలు కూడా అందించిన వ్యక్తి కేశవ్ అన్న. అంతేకాదు ఎన్టీఆర్ గృహాల కింద రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోకి కేటాయించిన విధంగా చంద్రబాబు నాయుడు గారిని పట్టుకుని 18,000 ఇల్లు ఒక్క నియోజకవర్గానికి తీసుకొచ్చిన ఘనత కేశవ్ అన్నది. ఈ సభాముఖంగా ఇక్కడున్న మాజీ శాసనసభ్యుడు 2014 నుంచి 19 వరకు శాసనసభ్యుడిగా పనిచేసిన విశ్వేశ్వరరెడ్డిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీరు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏనాడైనా ప్రభుత్వాన్ని వచ్చి మాకు ఇది కావాలి, ఇది చేయండి అని మీరు అడిగారా? అంతెందుకు, ఇప్పుడు మీ నాయకుడే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మీ నాయకుడి దగ్గరికి వెళ్ళి మా ఉరవకొండ నియోజకవర్గానికి ఆనాడు మీరు ఇన్ని హామీలు ఇచ్చారు, ఆ హామీని నిలబెట్టుకోమని ఏ నాడైనా అడిగాడా అని సూటిగా ఈ సభాముఖంగా ఆయన నేను ప్రశ్నిస్తున్నా. మనం చూస్తున్నాం ఆయన కొడుకు కలిసి ఎలా నియోజకవర్గాన్ని దోచేస్తున్నారు. దొంగ ఆధార్ కార్డులండి, దొంగ కాస్ట్ సర్టిఫికేట్లు, దొంగ పత్రాలు సృష్టించి ఎక్కడ భూమి దొరికితే ఆ భూమిని కొట్టేస్తున్నారు. ఉరవకొండ ప్రజలందరూ పిలిపిస్తున్నా, పొరపాటున ఈ ఎమ్మెల్యేని ఆయనతో ఉన్న కొడుకుని మీ ఇల్లు చూపించద్దండి, పొరపాటున చూపించద్దు. ఆ ఇల్లు నచ్చితే అయిపోయింది, పత్రాలు ఉండవు, ఏమి ఉండవు, ఆధార్ కార్డు కూడా డూప్లికేట్ చేస్తారు, మీ ఇల్లు స్వాహా చేస్తారు. ఇంకా భూములు ఎలా కొట్టేస్తున్నారో మనందరం చూసాం, ఇసుక ఏ విధంగా దుబ్బుతున్నారో మనందరం చూస్తున్నాం. ఇంకా జగన్ వచ్చినప్పుడు కూడా అనేక హామీలు ఇచ్చాడండి. డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాడు, హంద్రినివా 36 ప్యాకేజ్ పనులు ఆనాడు నేను పూర్తి చేస్తానని పెద్ద ఎత్తున చెప్పాడు. ఇంకా ప్రభుత్వం ఏర్పడిన మొదటి 6 నెలల్లో ప్రతి చెరువుకి నీళ్ళు ఇస్తానని హామీ ఇచ్చాడు. హంద్రినివా కెనాల్ పనులు కూడా పూర్తి చేస్తానని ఆనాడు హామీ ఇచ్చాడు. అంతెందుకు, అన్నట్టు నా గుర్తున్న మేరకు 80,000 ఎకరాలకి సాగునీరు అందిస్తానని ఆనాడు జగన్ అన్నాడు. ఈ సభాముఖంగా అడుగుతున్నా, కనీసం 8 ఎకరాలకి మీరు సాగునీరు అందించారా అని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇంకా 2 నెలలు ఓపిక పట్టండి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇక్కడున్న ఉరవకొండ ప్రజలందరినీ కోరుతున్నా, 1994లో ఎట్లయితే ఉరవకొండ గెలిచి రాష్ట్రంలో ప్రపంచం సృష్టించామో 30 సంవత్సరాల తర్వాత అదే చరిత్ర మళ్ళీ కలిసికట్టుగా తిరిగి రాద్దాం. తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిని కేశవన్ని భారీ మెజార్టీతో గెలిపించి శాసనసభకు పంపించాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. అప్పుడే ప్రతి చెరువుకి మేము నీళ్ళు అందిస్తాం, అప్పుడే మెగా డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేసి ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తాం, ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి ద్వారా తాగునీరు కూడా అందించే బాధ్యత మేము తీసుకుంటామని సభాముఖంగా హామీ ఇస్తున్నా. చేనేత సోదరులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. నాకు తెలుసు, మన మంగళగిరి నియోజకవర్గంలో కూడా చేనేత సోదరులు ఉన్నారు. వాళ్ళు సరైన ఆదాయం రావట్లేదు. అందుకే అక్కడ టాటా వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకుని మనం ప్రతిపక్షంలో ఉన్న ఒక అద్భుతమైన వీవర్శాల ఏర్పాటు చేశాం. ఆ మోడల్ని ఉరవకొండ కూడా తీసుకొచ్చి చేనేత సోదరులు ఆదుకునే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖ కేశవ్ అన్నకి నేను హామీ ఇస్తున్నా. ఇంకా కొత్తపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీ వీడి వెళ్ళినా నమ్మకున్న జెండాకి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ అసలు ఆ పసుపు జెండా చూస్తేనే నూతన ఉత్సాహం. వైకాపా నాయకులకి కార్యకర్తలకి బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్
ఆంధ్ర గోల్డ్ కావాలి. కానీ మనకి మన నాయకుడు పిలుపు, రా కదలి రా అని వస్తే పరిగెత్తుకుంటా మనందరం వెళ్తాం. అందుకే ఆనాడు ఏ పార్టీ చేయని విధంగా కార్యకర్తలకు సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే ప్రమాద బీమా అందజేశాం. ఇప్పటికీ దాదాపు 100 కోట్ల రూపాయలు ఆ ఒక్క కార్యక్రమం కింద ఖర్చు పెట్టాం. గతంలో ఫ్యాక్షన్ దాడిలో మన కార్యకర్తలు చనిపోతే వాళ్ళ పిల్లల్ని దత్తకు తీసుకుని చదివించింది నా తల్లి భువనేశ్వరమ్మ. ఈరోజు ఆ బిడ్డలు ఒక డెలాయిట్, ఒక గూగుల్, ఒక మైక్రోసాఫ్ట్లో పనిచేసే పరిస్థితి మనందరం చూస్తున్నాం. అంతెందుకు గడిచిన 5 సంవత్సరాల్లో కార్యకర్తలు ఒకవేళ వాళ్ళ బిడ్డలు చదివించలేకపోతే వాళ్ళ బిడ్డల్ని కూడా దత్తకు తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు. కానీ అన్న ఎన్టీఆర్ 60 లక్షల మంది అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముడు నాకు ఇచ్చారు. ఈ సభాముఖ నేను హామీ ఇస్తున్నా, ప్రతి కార్యకర్తని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత వ్యక్తిగతంగా నాది. గత 5 సంవత్సరాలుగా మన పైన అనేక కేసులు పెట్టింది ప్రభుత్వం. ఇప్పుడే చెప్పా, నా పైన 22 కేసులు ఉన్నాయండి. 22 కేసులు కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారా? 50నా? ఏం ప్రభాకరంతో పోటీ పెడుతున్నావు బా? ఎవరు 50 కేసులు? 22 కేసులు కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు నుంచోండి, ఒకసారి నుంచోండి. నుంచోప్పా, ఒకరేనా? అరే ఏమన్నా నియోజకవర్గం స్లోగా ఉంది, స్లోగా ఉంది. అరే బంపర్ ఆఫర్ ఇద్దాం అనుకున్నా నేను ఈరోజు. ఒకరి తప్ప ఎవరికి వచ్చేదట్లేదు. 2019 నుంచి 24 వరకు ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టించుకుంటారో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నాది. ఓకేనా? ఆఫర్ స్వీకరిస్తున్నారా? స్వీకరించట్లేదా? పరిగెత్తాలా బా? యుద్ధం చేయాలి, పోరాడాలి. ఆనాడే చెప్పా, నా పైన 22 కేసులు పెట్టినప్పుడు చెప్పా, సైకో జగన్, ఈ లోకేష్ తగ్గేదే లేదు. బాబు గారి పైన 53 కేసులు పెట్టినప్పుడే చెప్పా, బాములకే భయపడే కుటుంబం మాది, నువ్వు పెట్టేది చిల్లర కేసులకి మేము భయపడతామా అని. ఈరోజు మనం చూసాం, 53 రోజులు బాబు గారిని రాజమండ్రి జైల్లో బంధించారు. ఆనాడు జడ్జిమెంట్ వచ్చిన వెంటనే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు ఒక అన్నగా నిలబడతానని హామీ ఇచ్చి ముందరికి ప్రోత్సహించింది పవన్ అన్న. ఆయన ప్రత్యేక విమానంలో ఆంధ్ర రాష్ట్రానికి రావాలనుకున్నప్పుడు పర్మిషన్లే క్యాన్సిల్ చేశారు. రోడ్డు మార్గంలో రావాలనుకుంటే ఏకంగా బార్డర్లో 3 గంటల సేపు ఆయన ఆపేసే పరిస్థితి మనందరం చూసాం. అందుకే ఆనాడు ఆయన నిర్ణయించుకున్నాడు, తెలుగుదేశం జనసేన పార్టీ కలిసిగట్టుగా ఈ సైకోని తరిమి కొట్టాలని. ఇంకా 2 నెలలు ఓపిక పట్టండి, మన ఛాన్స్ వస్తుందని ఈ సభాముఖంగా పసుపు సైన్యానికి నేను హామీ ఇస్తున్నా. అన్న ఎన్టీఆర్ మన దేవుడు, బాబు గారు మన రాముడు. కానీ వైకాపా నాయకులకి ఈ లోకేష్ మూర్ఖుడు. ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్రబుక్లు ఉన్నాయా? ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఇక్కడ ఉన్నాయి. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించే బాధ్యత నాది అని సభాముఖంగా కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా. ఈరోజు ఈ శంఖారావం కార్యక్రమం ద్వారా కార్యకర్తలందరికీ నేను పిలిపిస్తున్నా.